ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారా? అసలు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ప్రెజెంట్ అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉండడం వలన, మేబీ అది మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, దూరంగా ఉండడం వలన వాళ్ళు బాధపడుతున్నారా? చూద్దాం. రెజర్వనేషన్, సపోర్ట్, కన్ఫ్యూజన్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా ఉన్న టైంలో, అంటే మీ పార్ట్నర్కి మీతో ఉండడం కానీ, మీతో టైం స్పెండ్ చేయడం కానీ, మీరంటే కానీ చాలా చాలా ఇష్టం ఉండేది. అలాంటిది ఒకప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనంతగా ఉన్న పర్సన్ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళు నిజంగానే దూరంగా ఉండడానికి పర్టికులర్ రీజన్ ఉన్నాయా, లేదా పాస్ట్లో చూపించినంత ప్రేమ అనేది ఇప్పుడు లేదా అనేది మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఎంత లవ్ చేశారా? అప్పుడు చూపించింది నిజమైన ప్రేమ, లేకపోతే ఇప్పుడు దూరంగా ఉంటున్నది నిజమైనదా అన్న ఫీలింగ్ అనేది మీకుంది. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే నిజంగానే మీకు అప్పుడు ఎంతైతే ఇష్టమైన ప్రేమ ఉందో నిజంగానే డెఫినెట్గానే ఉంది. బట్ కానీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా సపోర్ట్గా ఉంటారు. బట్ ప్రతి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని పెయిన్ అనుభవించి చేసేయడము అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ప్రతి ప్రాబ్లం ఏంటంటే కొంచెం మీ పార్ట్నర్కి మీరంతే ఇష్టంతో పాటు మిమ్మల్ని బాధ పెట్టకుండా కూడా చూసుకోవాలన్నది, అంటే వాళ్ళ టెన్షన్స్కి, వాళ్ళ లైఫ్లో జరిగే డిస్టర్బెన్సెస్కి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ బలి చేయడం అనేది వాళ్ళకి ఇష్టం లేదనమాట. సో దానివల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు మీకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ టెన్షన్లో గబాల్ని వాళ్ళకున్న కోపంలో కానివ్వండి, మీరు ఏదైనా అంటే గబాల్ మిమ్మల్ని రాంగ్గా మాట్లాడటం కానీ, ఏమైనా కోపం వచ్చేలాగా బిహేవ్ చేయడం కానీ ఇలా ఎక్కడ చేస్తారో అని చెప్పి దూరంగా ఉండడం, సైలెంట్గా ఉండడం కూడా చేస్తారు. మీ పార్ట్నర్ కూడా ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో మీరు ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే లేదు, నా ప్రాబ్లమ్స్కి అనవసరంగా మీకు చెప్పి మిమ్మల్ని ఇంకా బాధపడి మీరు ఓవర్ థింకింగ్ చేసుకుని మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా నా ప్రాబ్లమ్స్ కూడా మీకు అంటగట్టడం ఎందుకు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచించి మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో మీరేంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఒకప్పుడు నేనంటే ఇంత ఇష్టం, ఇంత ప్రేమ, అసలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్న వాళ్ళు ఈరోజు వాళ్ళంతటి వాళ్ళే దూరంగా పెట్టారు. ఎందుకు? అయితే అప్పుడు చూపించింది ప్రేమ, ఇప్పుడు దూరంగా ఉంటుంది రియాలిటీనా అన్న కన్ఫ్యూజన్లో అయితే మీకు అనిపిస్తూ ఉంది. మైల్ స్టోన్, కాన్స్టెంట్, లవ్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోయారేమో, హ్యాపీగా తన లైఫ్లో తన సేఫ్టీనో, తన
ఫ్యామిలీనో ఇవి చూసుకుని తను మిమ్మల్ని మర్చిపోయారన్న ఫీలింగ్ మీకుంది. బట్ మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకోని క్షణమంటూ లేదు, తలుచుకోకుండా ఉన్నది లేదు. మీ పార్ట్నర్‌కి ఎప్పుడు కూడా మీ మెమరీస్ కానివ్వండి, మీతో మాట్లాడకపోయినా మీ ఫోటోస్, డీపీస్ అండ్ మీతో చాట్ చేసినవి ఇవన్నీ కూడా పదే పదే చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే ఈ సిట్యుయేషన్‌ని మీ దాకా తీసుకురాకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా పెట్టినారు కాబట్టి, సో ఆ పెయిన్‌ని కూడా నేనే తీసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది ఉందనమాట. మీ పార్ట్నర్‌కి మీరు వాళ్ళ మనసులో మీ ప్లేస్ అనేది ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉంటది. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కూడా. సో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటారు. అండ్ మీ ప్లేస్ ఎవరికి కూడా రీప్లేస్ చేయరనమాట. మేబీ వాళ్ళ లైఫ్‌లో వేరే పార్ట్నర్స్ వచ్చుండొచ్చు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఆ ప్లేస్ మీకేదైతే ప్లేస్ ఇచ్చారో, మీకేదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ ప్లేస్ మాత్రం వాళ్ళ హార్ట్‌లో మాత్రం ఎప్పటికి అలానే ఉంటూ ఉంటది. దాన్ని ఎప్పటికీ కూడా రీప్లేస్ చేయలేరు. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. అండ్ మీతో చాలామంది ఏంటంటే ఆహ్, కొంచెం డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనమాట. సో దానివల్ల దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్నా కూడా మీరెప్పుడు పక్కనే ఉన్నారన్న ఫీలింగ్‌లోనే ఆ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండాలి. ఎందుకంటే ఆల్వేస్ కమ్యూనికేషన్‌లోనే ఉండేవాళ్ళు కాబట్టి కాల్స్‌లో, మెసేజెస్‌లో, వీడియో కాల్స్‌లో ఎప్పుడు కమ్యూనికేషన్‌లోనే ఉండేవాళ్ళు కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా అలాంటి ఫీలింగే ఉందనమాట. ఎక్కడున్నా కూడా నువ్వు నా దగ్గరే ఉన్నట్టుగానే ఉంటది అన్న ఫీలింగ్ అనమాట. వాళ్ళకేదైనా చెప్పాలని అనిపించినా, అంత మరీ ఎక్కువగా పెయిన్ అనిపించిన, బాధ అనిపించిన, మీతో మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చినా మీ ఫోటో తీసుకుని, మీ ఫోటోతో మాట్లాడటమో, డిస్కస్ చేయడమో, బాధపడడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. స్పైయింగ్, హార్ట్ బ్రేక్, ఇంపేషెన్స్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ వెనకాల మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము, మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీ ఇద్దరికి మధ్య ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఎలాగోలా మీ గురించి అయితే మీరు ఎలా ఉన్నారు, అసలు ఏంటి, అసలు మీరు వాళ్ళు మీతో మాట్లాడకపోవడం వల్ల మీ లైఫ్ ఎలా ఉంది, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, మీరు బాధపడుతున్నారా, ఇవన్నీ కూడా వెనక నుండి తెలుసుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుని మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళేదో ఎంజాయ్ చేస్తున్నారన్న మీన్స్ అయితే కాదనమాట. వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఆల్వేస్ 24/7 మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూనే ఉన్నారు. చేస్తూ మీ గురించి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తాం. తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఎవరో ఒకళ్ళ ద్వారా, లేకుంటే వాళ్ళంతటి వాళ్ళే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇలా ఏదో ఒక రూపంలో మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అలాగే హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్. అండ్ మీరు వాళ్ళని నమ్మినందుకు, అంటే మీరు వాళ్ళని మోసం చేశారన్న ఫీలింగ్ మీకు వస్తుందన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. బట్ ఏంటంటే మీరు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా చాలా సార్లు మీ పార్ట్నర్ కోపంలో వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వలన మీతో రూడ్‌గా బిహేవ్ చేయడము, రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, ఆ కోపంలో ఏదో ఒకటి అనేయడము, ఇదన్నిటి వల్ల మిమ్మల్ని చాలా చాలా సార్లు బాధ పెట్టారు, హర్ట్ అయ్యే విధంగా చేశారు. బట్ అలాంటిది అటు వాళ్ళకి సర్ది చెప్పుకోలేక, ఇటు మీతోనూ ఉండలేక వాళ్ళు సఫర్ అయ్యేదాన్ని అది మీకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ వర్డ్స్ కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ వల్ల మీకు ఆ పెయిన్ ఇచ్చారు. ఆ పెయిన్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. కొంచెం దూరంగా ఉంటే, సైలెంట్‌గా ఉంటే అట్‌లీస్ట్ ఏదో ఒక థింకింగ్‌తోనే ఉంటారు మీరు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో దానివల్లే మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టారు అని తెలిసినా కూడా, అండ్ మీరు వాళ్ళని మోసం చేశారన్న థింక్‌లోనే, అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు అన్న ఫీలింగ్‌లోనే మీరు ఉంటారన్న సంగతి మీ పార్ట్నర్‌కి తెలుసు. బట్ ఏంటంటే మీరు బాధపడుతున్నారు, వాళ్ళు కూడా మీ గురించి అయితే బాధపడుతూనే ఉన్నారు. ఎమోషనల్ బ్యాగేజెస్, ఫార్చునేట్, వైబ్రేషన్.
సో మీ పార్ట్నర్కి కూడా ఏంటంటే మీకు మీరు మీ పార్ట్నర్కి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయారనమాట. అంటే మీకు సంబంధించినవి, మీ పార్ట్నర్కి సంబంధించినవి ఏవైతే మెమరీస్ ఉన్నాయో వాటిని మర్చిపోలేక, ఆ పెయిన్ దూరం డిస్టెన్స్ అనేది తీసుకోలేక వీళ్ళని మోసం చేశారేమో అన్న థింకింగ్లో మీరు ఆ బ్యాగేజెస్ అన్ని మళ్ళీ మళ్ళీ మోస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి కూడా పెయిన్ ఉంది. అండ్ మీతో స్పెండ్ చేసిన టైం కానీ, ఆ మెమరీస్ కానివన్నీ అన్నీ గుర్తున్నాయి. బట్ ఏంటంటే మీరు దాన్ని ఎక్కువగా క్యారీ చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా ఎక్కువగా క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి, ఆ వాల్యూ కానివ్వండి, కేరింగ్ అని, లవ్ కానివ్వండి, మీ పార్ట్నర్ని ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఎవ్వరు కూడా ఇచ్చింది లేదు. సో ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో వాళ్ళు అంత తీసుకున్నారంటే ప్రేమ అది మీ నుండే అయ్యిందనమాట. సో దానివల్ల వాళ్ళకేంటంటే దూరంగా పెట్టడం వలన ఆ పెయిన్ అనేది మీకన్నా ఎక్కువగా వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఓన్లీ వాళ్ళకి దూరంగా ఉన్నారన్న పెయిన్ మాత్రం. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పెయిన్సే కాకుండా మీకు దూరంగా ఉంచానే అన్న ఫీలింగ్ అనేది, మిమ్మల్ని బాధ పెట్టానే అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళు మీ లైఫ్‌లోకి అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకొచ్చినాక వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. బట్ వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చినాక మీ లైఫే హ్యాపీగా ఉండే మీరు బాధపడుతూనే ఉన్నారు, బాధ పెడుతూనే ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో అప్పుడప్పుడు ఆ వైబ్రేషన్స్ మీకెలా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారో, అసలు నా గురించి బాధపడుతున్నారా? ఎందుకో నాకు వాళ్ళు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అనిపిస్తుందని ఆ వైబ్రేషన్ మీకు ఎట్లా తెలుస్తాయి, మీ పార్ట్నర్‌కి కూడా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో మీ గురించి తెలుసుకోవడమో, లేకుంటే ఆన్‌లైన్‌లో ఉంటే చూడడమో, లేకుంటే ఆన్‌లైన్‌లో ఉందా లేదా స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కూడా. ఆ వైబ్ అనేది తెలుస్తూ ఉంది మీ పార్ట్నర్‌కి కూడా. డిపార్చర్. ఐ యామ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో మీ పార్ట్నర్ మీకు చాలా రీజన్స్ చెప్పి, మేబీ నాకు ఇష్టం లేదు, నువ్వు ఎప్పుడు ఏదో గోల్ చేస్తూ ఉంటావు, టార్చర్ చేస్తూ ఉంటావు, ఇలా ఏదో ఒకటి చెప్పి మీ నుండి అయితే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. రివలటైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మీ మై డే కమ్ క్లోజ్. ఒకప్పుడు మీరు మాట్లాడకపోతే చేసి గోల చేసిన పర్సన్ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఉన్నారు. బట్ మీతో మాట్లాడిన ఫీలింగ్, మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పటికీ కూడా ఉంటూ ఉంటుంది. సో మార్నింగ్ లెగవగానే మీ ఫొటోస్ చూడడమో, మీ మెసేజెస్ చూసుకోవడమో ఇవే చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ కూడా. That I don't seek financial help from me. So don't seek financial help for me. And ప్రెజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ని బట్టి మీ దగ్గరకు వస్తే ఏమో మళ్ళీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే వాళ్ళ అవసరానికే వచ్చారేమో, వాళ్ళకి అవసరమైతేనే నేను కనిపిస్తానేమో, వీళ్ళు ఫేక్ లవ్ చూపిస్తున్నారేమో అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరు ఎక్కడ మనీ పరంగా వాళ్ళని అబ్యూజ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది. సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎలాంత అంటే మీరు చాలా 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 సార్లు వాళ్ళు జీరో పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సపోర్టింగ్‌గా ఉన్నారు. అలాంటిది వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళంతట వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అలాంటి పొజిషన్‌లో ఉండి వచ్చినా కూడా సో వీళ్ళకి అవసరం ఉంటేనే వీళ్ళు మన లైఫ్‌లోకి వస్తారు తప్ప వీళ్ళకి ప్రేమ లేదన్న ఫీలింగ్‌తో వాళ్ళని మీరు ఎక్కడ నెగెటివ్‌గా థింక్ చేస్తారో అన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సెర్చ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. సో ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా, కమ్యూనికేషన్ అవుదామా వద్దా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. మేబీ కొంతమంది ఏంటంటే వేరే ఐడీస్ నుంచి, ఇన్స్టాగ్రామ్ వేరే ఐడీస్ నుంచి కమ్యూనికేట్ అవ్వడము, లేకుంటే ఏదో ఒక రూపంలో మీద కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ట్రై చేయడానికి చూస్తున్నారు. ఫేక్ యు ఆర్ నాట్ ద ఓన్లీ ఐ లవ్ యూ, యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. అండ్ స్టార్టింగ్లో ఏదైతే మీ పార్ట్నర్లో మీరు చూసింది ఇప్పటికీ అప్పటికి చాలా చేంజ్ ఉందన్న
అని ఎక్కడ వాళ్ళు ఫేక్ లవ్ చూపించారు మీకు అన్న ఫీలింగ్ మీకు వస్తుందేమన్న ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళకి. అంటే మేబీ వాళ్ళు చాలా చాలా ప్రామిసులు చేసి ఉండొచ్చు, కమిట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు మీకు. అయినా కూడా అది ఏవి నిలబెట్టుకోకపోయి ఉండొచ్చు. సో దానివల్ల మీరు అలా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడంలో తప్పు లేదని కూడా మీ పార్ట్నర్కి అనిపిస్తుంది. బట్ మీ వాళ్ళ మార్పు వచ్చింది అంటే మీకోసమే వాళ్ళలో వాళ్ళు మార్చుకున్నారు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. ది ఎండ్. సో దూరంగా ఉండడానికి మీరు వాళ్ళే, అంటే వాళ్ళని దూరంగా ఉంచడానికి మీరే వాళ్ళే రీజన్. అంటే వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని నేను ఇంకా నా సైడ్ నుంచి ఆలోచించుకుని బాధ పెట్టకూడదు అన్న విధంగా మీరు దూరంగా ఉంటే, మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉంటే, బట్ ఏంటంటే చెప్పే విధానం ఏంటంటే, సో నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉన్నట్టు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. సో ఏంటంటే ఏదో ఒకటి రూడ్గానో అసలు నాకు అవసరం లేదు ఇలా చెప్తేనే ఓకే, వాళ్ళ మీద మీకు నెగిటివిటీ ఉన్నా కూడా దూరంగా ఉంటారు అన్న ఫీలింగ్, అది వేరేలాగా తీసుకుంటారు అది అన్న ఫీలింగ్ అయితే పార్ట్నర్కి ఉందన్నమాట. సో దానివల్లే వాళ్ళు అలా చేశారు. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో మీరు వాళ్ళు ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు, ఎప్పటికీ వాళ్ళని మర్చిపోరు టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ వరకు కూడా అన్న విషయం మీకు తెలుసు, మీ పార్ట్నర్కి కూడా తెలుసు అనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా మీరంటే అంత ఇష్టము, అంత ప్రేమ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు చేంజ్ అయ్యే మెంటాలిటీ ఉంది, మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు చేంజ్ అవ్వరు. అండ్ మీకు అంత పేషెన్స్ ఉంది, వాళ్ళ కోసము మీరు వెయిట్ చేస్తారన్న నమ్మకం మీ పార్ట్నర్ కూడా ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు దూరంగా ఉన్నా మళ్ళీ వచ్చి మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆఫ్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అర్థం చేసుకుంటారు, అంత పేషెన్స్ ఉంది, నా కోసం ఉంటారు, మూవ్ ఆన్ అయిపోరు అన్న నమ్మకం కూడా మీ పార్ట్నర్కి మీ మీద ఉందన్నమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ అనేది క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.